అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మరో 2 రోజుల్లో ధనస్సు రాశి వారు అనుమానించింది నిజం కాబోతోంది. జాగ్రత్తగా ఉండండి. మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి? వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ధనం నిలవలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, వ్యాపారంలో నష్టం రావడం, ఉద్యోగ సమస్యలు, అలాగే స్త్రీ పురుషుల వశీకరణం కూడా చేయబడును. ఇంకా ఎలాంటి సమస్యలకైనా సరే గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. 100% పరిష్కారం లభిస్తుంది. ఫోన్ నంబర్ 9005562440. ఈ యొక్క ధనస్సు రాశివారు గత కొన్ని రోజులుగా మనస్సులో అనుమానం పెట్టుకొని ఉన్న ఓ విషయమై చిరకాలంగా అది నిజమేనా అనే సందేహం మీలో నలుగుతోంది కదా. ఆ అనుమానం ఇక అనుమానంగా ఉండదు. ఈ సమయంలో అది నిజం కాబోతోంది. మీకు తెలిసి ఎన్నో రోజులుగా నమ్మలేకపోయిన అంశం తేట తెల్లమవుతుంది. మీ యొక్క మనసు గందరగోళంలో ఉంటుంది. మీరు అనుమానించిన విషయం నిజమవుతుందన్న విషయం తెలిసినప్పటికీ కూడా అది నిజమే అయినా కూడా గుండెలో పిడికిలి తగ్గదు. నిజం తెలిస్తే ఉపశమనం కంటే కలవరమే ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక సంఘటన కానీ, ఒక బలమైన సత్యాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక పనిచేసే స్థలంలో ఒకరిపై మీరు వేసుకున్న అనుమానం, ఉదాహరణకి ఎవరో మీపై కుట్ర పన్నారో, మీ పేరు చెడగొట్టారో నిజమని తెలుస్తుంది. అయితే ఇప్పటికైనా మీరు ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు సాక్ష్యాలు దొరుకుతాయా లేదా అనే విషయాన్ని మాత్రం గమనించుకోవాలి. ప్రతిసారి స్పందించకపోతేనే మీరు గెలుస్తారు. ఇక మీ యొక్క లవర్ కానీ, భర్త లేదా భార్య గురించి ఓ అనుమానం మీలో చాలా రోజులుగా ఉంది. మీరు అనుకున్నది ఖచ్చితంగా నిజమవుతుంది. ఇక ఆ వ్యక్తి మిమ్మల్ని ఏదో విషయంలో తప్పుదారి పట్టించినట్లు స్పష్టత వస్తుంది. ఇది బాధ కలిగించవచ్చు. కానీ మీరు నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం మీకుంది. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి తలుపులా మారుతుంది. ధన సంబంధమైన విషయాల్లో ఎవరో మిమ్మల్ని మోసం చేస్తున్నారనే అనుమానం నిజమవుతుంది. ఒకరు మీ నుంచి అప్రమత్తంగా డబ్బు లాగేసుకుంటున్నారు. మీ వెనుక మీపై వ్యాపార భంగం కలిగించే ప్రయత్నం కూడా చేస్తున్నారో వారెవరో తెలుస్తుంది. చేతిలో ఆధారాలు లేకపోయినా సరే మీరు ధైర్యంగా వ్యవహరించాలి. ఇక మీరు ఎప్పుడు కూడా కోపం చూపవద్దు. స్పష్టత వచ్చినప్పుడు స్పందించాలి. కానీ ప్రతిస్పందించకండి. ఇది మీకు ఒక గుణపాఠమే కానీ బాధ అనేది కాదు. మిమ్మల్ని మీరు కోల్పోకండి. ఎవరో ఎదుటివారి తప్పుల వల్ల మీరు మారిపోవద్దు. ఇక ఈ సమయంలో పసుపు రంగు వస్త్రాలు ధరించండి. ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా 17 సార్లు జపించండి. అలాగే పేదవారికి బెల్లం లేదా గోధుమలు దానం చేయండి. ఇక ఈ యొక్క నిజం ఎంతో కాలంగా మీలో పదిలంగా ఉన్న అనుమానానికి ముద్ర వేస్తుంది. ఇది బాధ కలిగించొచ్చు, కానీ ఇదే నిజం. మీ జీవితానికి దశను మార్చుతుంది. మీరు ఇప్పటివరకు చూసిన వారిని కొత్త చూపుతో చూస్తారు. కానీ మిగిలిందల్లా మీ బలాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడమే. ఇక ఈ సమయం మీకు నిజం చెప్పే సమయం. అంతేకాకుండా కొత్త జీవితం మొదలుపెట్టే సమయం కూడా. కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గణపతిని ఆరాధించండి. అలాగే శివనామ స్మరణ కూడా చేస్తూ ఉండండి.